అందరికీ నమస్కారం. ఇవాళ మళ్ళీ ఫేక్ నాయకులు, ఫేక్ పార్టీ చేసే ఫేక్ ప్రచారం, వీళ్ళు చెప్పే అబద్ధ కట్టుకథల ప్రచారం ప్లస్ అడ్డంగా దొరికిపోతారు. ప్రతిసారి ఒక ఫేక్ కథను వదలటం, అడ్డంగా దొరికిపోవటం వీళ్ళకి మామూలే. నిన్న ఒక ఫేక్ పత్రిక, జగన్ రెడ్డి పత్రిక, ఒక ఫేక్ న్యూస్ హెడ్లైన్గా పోలవరంలో కట్టప్పల లూటీ. ఎస్, నిజమే, లూటీ. ఈ ఫోటో కూడా నిజమైన ఫోటోనే. నేను కూడా చెప్తున్నా, నిజమైన ఫోటోనే. లూటీ జరిగిన మాట ఈ ఫోటోలో చూస్తుంటేనే తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఫోటోలో చూస్తే మీ అందరికీ కూడా ఎగ్జిబిట్ నెంబర్ 1గా ఇచ్చాం. ఈ ఎగ్జిబిట్ నెంబర్ 1లో వాళ్ళు రాసిన మాటలు, ఫోటో నిజమైన ఫోటో. ఈ ఫోటో యొక్క మెయిన్ ఫోటో నా దగ్గర ఉంది. ఇది ఫోటో, వాళ్ళు లూటీ జరుగుతున్న దాని ఫోటో ఇది. ఈ ఫోటో 9/2/2023లో తీసిన ఫోటో. ఆ రోజు జరిగిన ఫోటోలో నిన్న సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో వీళ్ళు లూటీ జరుగుతున్నారు అని చేశారు. నిజమే, నీ ఫోటో నిజం, లూటీ జరిగిన మాట నిజం. 2023లో జరిగిన ఈ ఫోటో. దీంట్లో కూడా చూస్తే GTR అంటే ఎవరు? GTR లారీల దగ్గర మీద పేరు GTR అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి GTR? ఏమి కథ, ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందన్న. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే, ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నాను. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడికాలం వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారు అని. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. లూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఎప్పుడు? 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేశాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ GPS-లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఆ రోజు తీసిన ఫోటోలు చూడండి. GPS మ్యాప్ సెంటర్ మొత్తం కూడా పోలవరం కుడి కాలంలో జరిగిన ఫోటోలు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో, మరి ఆ రోజు MP ఎవరో, మరి ఆ రోజు మనుషులు ఎవరో ఇవాళ మరి మీకే తెలియాలి. నేను ఏ రోజైతే MP కాదు కదా, నేను ఏ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, మా ముఖ్యమంత్రి గారు లేరు కదా. మా ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఒక పోలవరంని త్వరగా పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కోరుకుంటారు. కానీ ఈ పోలవరంలో మట్టి దోచుకుందామా, ఈ పోలవరంలో కాలంలో ఏదన్నా దోచుకుందామా అని ఆలోచించి పోలవరం మీద ఏమీ చేయకుండా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసే వ్యక్తి ఈ ఫేక్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి తమ సాక్షి పేపర్లో ఇటువంటి అసత్య ప్రచారం. సరే, మా రోజు ఎంక్వైరీలో మరి ఆ రోజు ఈడీ ఉంది, ఆ రోజు CBI ఉంది, ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో ఆశ్రయించారు. మరి ఆ రోజు
ఇక్కడ ఇంకొక ఫేక్ మాజీ ఎంపీ, ఆయన ఏం చేస్తాడు? ఈ ఫేక్ మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ కథనం సృష్టిస్తాడు. ఆ కథనం మర్నాడు పొద్దున్నే ఈ ఫేక్ పేపర్ సాక్షి పేపర్లో, జగన్ రెడ్డి సాక్షి పేపర్లో, ఈ ఫేక్ పేపర్లో కథనం హైలైట్గా వచ్చేస్తుంది. ఫోటోలు డూపు, అన్నీ డూపే. ఇక ఈ ఫేక్ ఎంపీకి శిష్యుడు కాదు, నాయకుడే. ఎందుకంటే ఈ ఫేక్ ఎంపీకి జిల్లా అధ్యక్షుడు అతను. ఆ జిల్లా అధ్యక్షుడు ఇంకో ఫేక్ మాటలు మాట్లాడతాడు. అంటే ఇవాళ కనెక్షన్ ఏంటి? మొన్న కూడా చూసాం పోలీస్ కేసులో ఎన్జిటికి అంతకుముందు ఒక ఫేక్ కథనం సోషల్ మీడియాలో పెట్టి, మళ్ళీ సాక్షి పేపర్లో రాసి, మళ్ళీ ఒక ఇలా అధ్యక్షుడు వాడు వచ్చి ప్రశ్నిస్తాడు. అంటే ఇలా ముగ్గురు కూడా ముందుగా ఫేక్ కథనం ప్రచురిస్తారు, పేపర్లో ఫేక్ న్యూస్ రాస్తారు, తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ జిల్లా అధ్యక్షుడి నోటి మీదుగా ప్రెస్ మీట్లు పెడతారు. రెండు విషయాలు చెప్తున్నా. ఈ విషయాలు ఈ ఎన్జిటిలో ఆ రోజు కేసు ఉన్నమాట పడిన ఎన్జిటి, అంతేకాకుండా హైకోర్టు ఆ రోజు చివాట్లు పెట్టిన మాట నిజమా కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా 2 లక్షల క్యూబిక్ మీటర్స్ అని వేశారు, కానీ 2 కోట్ల క్యూబిక్ మీటర్లు. 2 లక్షల క్యూబిక్ మీటర్లకి నిజంగా పోని నేను దోపిడీ చేశానని చెప్పి వీళ్ళు 2 లక్షల క్యూబిక్ మీటర్లకి 350 కోట్లు నేను దోపిడీ చేశాను అన్నది. మరి 2 కోట్ల క్యూబిక్ మీటర్లకి దోపిడీ ఎంత జరిగింది? ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆ రోజు జగన్ కోవర్ట్గా ఉన్న వ్యక్తి, ఆ రోజు ఇవాళ జిల్లా అధ్యక్షుడి కింద ఉన్న వ్యక్తి 380 కోట్లు మీ డబ్బులకి వెళ్ళినాయా లేదా? అంతేకాకుండా జగన్ రెడ్డి వాటా కింద ఎంత వెళ్ళింది? నేను 2 లక్షల కోట్లు చేశాను, నేను 300 కోట్లు సంపాదించానని రకరకాల కథనాలు రాశారు కదా. ఒక్క ఫోటో వేయరే, ఒక్క ఆధారం ఇవ్వరే. అంటే మీకెంతసేపు ఫేక్ ప్రచారం చేసుకుంటాం, ఫేక్ మాటలు మాట్లాడుకుంటాం, ఫేక్ మాటలు పైకెక్కిస్తారు. రోజు సాక్షి పేపర్లో ఈ అబద్ధాల సాక్షి పేపర్లో వచ్చే ప్రతిదీ అబద్ధమే. అబద్ధాలు చెప్పడం, మర్నాడు దొరికిపోవడం, అబద్ధాలు చెప్పడం, మర్నాడు దొరికిపోవడం. ఎస్, నేను ఒకటే అడుగుతున్నా, జరిపించండి. ఈడీకి కంప్లైంట్ పెట్టండి, సిబిఐ కంప్లైంట్ పెట్టండి. ఎవరైతే 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తిన్న ఈ ఫేక్ మాజీ ఎంపీని 2019-24 లేదు కాదుగా ఎంపీ, మరి ఏ రోజన్నా లెటర్ రాశారా? ఇన్ని కథనాల మీద ఒక్క రోజన్నా ఒక్కళ్ళకి లెటర్ రాశారా? అంటే కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటానికి ఇన్నర్ ఎజెండాగా ఒక ఫేక్ మాజీ ఎక్స్ఎంపీ పనిచేస్తాడు, ఒక ఫేక్ జగన్ రెడ్డి పనిచేస్తాడు, ఇక ఫేకు జిల్లా అధ్యక్షుడు. అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. మా వాళ్ళు ఏంటంటే అరైవల్స్ డిపార్చర్ అనే ఒక పేరు పెట్టారు. 2 విషయాలు చెప్తున్నా. 2 విషయాల్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక అతనికేమో 2 రూపాయలకి 2,000కి తేడా తెలియదు. 2 రూపాయల పెన్షన్ ఏం చేశారని అడుగుతుంది. అమ్మ తల్లికి వందనం, 2 రూపాయల తల్లికి వందనం ఏం చేశామని ఒకడు అడుగుతాడు. 2 లక్షల కోట్ల దూపిడీకి 2 కోట్ల దూపిడీకి తెలియనివాడు ఒక మాజీ ఫేక్ ఎంపీ. ఇక 3వ వ్యక్తి ఏమో మన దౌర్భాగ్యం కొద్దీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు. 2 లక్షల కోట్లకు చేస్తే 350 కోట్లు వస్తే 2,000 కోట్లు చేస్తే మరి ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలియని వ్యక్తి. వీళ్ళందరికీ ఒకటే చెబుతా, వీళ్ళ ముగ్గురికి, వీళ్ళకి ఎట్టగో పేపర్ చదవటం రాదు. వచ్చింది అనుకోండి, ఈ ముగ్గురికి ఒకటే కోరుతున్నా, చదివి ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి బాబోయ్. జనాలు అసలు మీరు మాట్లాడింది ఏది అర్థం కావట్లా. ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే జిల్లా అధ్యక్షుడు అయితే మాత్రం ఒక విషయం చెబుతున్నా. ఈ ముగ్గురికి ఒక కామన్ అలవాటు ఉంది, ఎదుట వ్యక్తుల్ని బాడీ షేమింగ్ చేయటం. అంటే వీళ్ళందరూ జగన్ రెడ్డి అనుచరులే కదా, వీళ్ళే కాదు, జగన్ రెడ్డి అనుచరులందరికీ ఒక అలవాటు ఉంటుంది, జనాల్ని బాడీ షేమింగ్ చేయటం.
జగన్ రెడ్డి గారేమో మా లోకేష్ గారిని ఏదేదో మాట్లాడాడు. ఆయనకేమో పాపం వంశీ అనే వ్యక్తి చాలా అందంగా కనబడతాడు. పాపం మా విలేకరులకు మాత్రం జైల్లో రాగానే ఆ అందగాడు అంత అందగాడు కూడా తెలుసు. రెండో వ్యక్తికి ఏమో నేను పిట్టల దొరలాగా కనబడతాను. మూడో వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ ఇచ్చాడు, అర్థంలో నా మొహం చూసుకోవాలి. ఓకే అవినాష్, ఇప్పుడు పేరు చెప్తున్నా, నన్ను 17 లక్షల మంది నా మొహాన్ని చూసే నన్ను విజయవాడ చరిత్రలో భారీ మెజార్టీతో ఇచ్చారు. ఒకటే చెబుతున్నా మీ ముగ్గురికి, పేపరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చదవండి. ఆ అధ్యక్షుడికి అయితే ఒకటి కోరుతున్నా, నువ్వు చదివే ముందు నీ నాలుక మీద కొంచెం తేనె వేసుకుని చదువు. తేనె వేసుకుని చదివితే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పలేను, ఎందుకంటే అసలే అర్థం కావట్లా. కొంచెం తేనె వేసుకున్నా జనాలకు అర్థం అవుద్దేమో. జగన్ రెడ్డికి ఏమో అందగాళ్ళని మేకప్ వేసుకుంటే అందగాళ్ళలాగానే కనపడుతూ ఉంటుంది. ఇంకొకరికేమో పిట్టల దొర తనేయి ఎదుటోడు పిట్టల దొరలాగా కనపడుతుంది.